హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు టీచర్ వంట. ఈరోజు వేడి వేడి వడ చూడండి. దీని ప్రాసెస్ వచ్చేసి నైటే ఒక గ్లాసు, దీనికి కొలతలనేవి ఏవి ఉండవండి. ఒక గ్లాసు తీసుకోండి. నేనైతే ఆ గ్లాస్తో తీసుకున్నాను. ఒక చిన్న గ్లాస్తో రైస్ వేసాను, కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఈ చిట్కా బాగుంటుంది చూడండి. ఒక 2 స్పూన్లు వేసుకున్నా పర్వాలేదు. నేను చిన్న గ్లాస్ తీసుకొని దానికి పావు భాగం వేసాను. ఇది నానబెట్టేటప్పుడే వేసుకోవాలి. నైట్ ఒక 5 అవర్స్ నానాలి, ఎక్కువ కూడా నానొద్దు. నేను నైట్ పడుకునేటప్పుడు ఒక 10 o'clock పెట్టాను. మార్నింగ్ లేవగానే 6 o'clock పట్టేసుకున్నాం. చూడండి, మంచి నాని కడిగేసాను. ఒక 2 times కడిగేసి పెట్టుకోండి. దీంట్లోకి పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, కరివేపాకు, జీలకర్ర, కొంచెం సాల్ట్, చూడండి. మార్నింగ్ లేసి 6 o'clockకి మిక్సీ పట్టుకుంటున్నాను. కొంచెం మినపప్పు జార్లో వేసి తర్వాత ఇవి వేసాం మిడిల్లో చూడండి. ఎందుకంటే అన్నీ మంచిగా అయిపోతుంది. అట్లా మనం అట్లా వేయం, ఫస్ట్ అంతా పప్పు వేసి పైన వేస్తాం. కొంచెం అట్లా ఉంటాయి. అల్లం కూడా కట్ చేసి వేసుకోవాలి. ఒక్క జార్లోనే సరిపోతుంది. ఒక 1 time పట్టేస్తే సరిపోతుంది. సాల్ట్ ఒక స్పూన్, ఇంకొక హాఫ్ వేసాను. మీ రుచికి తగ్గట్టు వేసుకోండి, సరిపోతుంది దాదాపుగా అందరికీ. చూడండి, వాటర్ వేయకుండా పట్టాలి, మెత్తగా పట్టాలి. వాటర్ వేయకుండా వచ్చేస్తుంది పిండి ఆటోమేటిక్గా. మెత్తగా అయిపోయాక అది ఒక గిన్నెలో వాటర్ పోసి కొంచెం పిండి వేసాను చూడండి, పైకి రావాలి. ఇది నీళ్లు తడుపుకోవడానికి దాంట్లో నేను 1 స్పూన్ బియ్యం పిండి వేసాను. అట్లా చేయి తడుపుకుంటూ వేస్తే క్రిస్పీగా ఉంటాయి. ఇంకా అది మేము ఎప్పుడు చిట్కాలాగా అలా చేస్తాము. 1 స్పూన్ బియ్యం పిండి సపరేట్గా. మూకుల్లో ఆయిల్ పోసి బాగా వేడైందా లేదా చూడడం కోసం కొంచెం పిండి తీసుకొని దాంట్లో వేయాలి. ఆ పిండి వేయగానే పైకి లేవాలి పిండి, అప్పుడు ఆయిల్ కాలినట్టు. చూడండి, దాంట్లో పైకి వచ్చేసింది. ఇప్పుడు ఒక చిన్న కవర్ తీసుకున్నాను నేను. మీరు క్లాత్ మీద అయినా అరిటాకు మీద అయినా మీ ఇష్టం, మీరు ఎలా చేసుకున్నా పర్వాలేదు. డైరెక్ట్ చేతితో వేసుకున్నా పర్వాలేదు. వాటర్ తడుపుకొని కొంచెం కొంచెం పిండి తీసి మధ్యలో హోల్ కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది, మంచి కాలుతాయి. అలా తీసి వేసుకోవాలి. నేను సోడా కూడా వేయలేదండి, ఇంట్లోనే కదా మనం చేసుకునేది. సోడా కూడా పెద్ద ఆరోగ్యానికి మంచిది కాదని సోడా కూడా ఏం వేయలేదు. మళ్ళీ వాటర్ తడుపుకున్నాం. మనం బియ్యం పిండి వేసి పెట్టుకున్నా కదా 1 స్పూను, ఆ వాటర్ తడుపుకుంటూ చెయ్యి దాంట్లో వడలు వేస్తూ ఉండాలి. చూడండి, వేయగానే పైకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అలా మూకుల్లో ఎన్ని పడితే అన్నీ వేసుకొని కాల్చుకోండి. ఆ మధ్యలో హోల్ పెద్దగా ఉండడం వల్ల మీకు మంచిగా కాలుతాయి. అంతే, చిన్న చిన్నగా చేసుకోవచ్చే వాళ్ళు మీ ఇష్టం, కానీ అట్లా హోల్ పెద్దగా ఉంటే మంచిగా కాలుతాయి. ఇంకా దాంట్లో మేము ఏమీ కలపలేదు. మనం ఎక్కువ పండగలకు, స్పెషల్ డేస్కి, వెజ్ తినే రోజు ప్రత్యేకంగా చేస్తూ ఉంటాం.
అట్లా రౌండ్గా అట్లా చేసుకోండి. మధ్యలో హోల్ కొంచెం పెద్దగా పెట్టుకోండి. బాగా లావు కూడా చేసుకోకండి, వచ్చేస్తే ఆటోమేటిక్గా. సరిపోతే ఆ మూకుల్లో 4 అవి కాలిన తర్వాతనే మళ్ళీ ఎర్రగా కాల్చుకోండి. చూడండి, అలా మన పాపడాలు అవి చేస్తాం కదా, దాంతో తీసుకోవాలి. జల్లిగంటతో కూడా తీసుకోవచ్చు. ఆయిల్ మునిగేటట్టే పోసుకోండి, మరీ కొంచెమే పోయొద్దు. చూడండి ఎలాగా అలాగా చక్కగా రెడ్గా అయినాయి. కొన్ని అప్పుడప్పుడు మనం వైట్గా తీస్తూ ఉంటాం కానీ లోపల పిండి పిండి అనిపిస్తుంది. ఇలా అయితే చక్కగా కాలుతాయి. అవి తీసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా ఎంత రాని వాళ్ళైనా, చిన్నపిల్లలు, ఇప్పుడిప్పుడే వంట నేర్చుకునే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది. వడలంటే అమ్మో మమ్మీనే వేయాలా అని భయపడాల్సిన అవసరం లేదు. ఈజీగా చేసుకోవచ్చు. చక్కగా ఇంట్లో ఉన్నప్పుడు సండే చేసుకోండి. ఈవినింగ్ టైంలో తినాలనిపిస్తే మార్నింగ్ నానబెట్టి మీరు డ్యూటీకి వెళ్ళి ఈవినింగ్ వచ్చాక పట్టుకొని చేసేసుకోండి. ఇది పట్టిన తర్వాత ఉండాల్సిన అవసరం లేదు, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఫ్రిడ్జ్లో ఈ పిండి పట్టి మనం పెడతామనుకోండి, ఆయిల్ బాగా పీలుస్తుంది. ఇప్పుడు ఈ వడలకు అసలు ఆయిలే ఉండదు. చూడండి, ఆయిల్లో తీసినా కూడా ఆయిల్ అనుకుంటాం కానీ ఆయిల్లో ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ చట్నీ, రెడ్ చట్నీ చేస్తున్నా అండి. దాని ప్రాసెస్ చూడండి. ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక 10 ఎండుమిర్చి వేసాను. ఒక 10 ఎండుమిర్చి వేసి, ఉట్టిగానే ఆయిల్ వేయలేదు, ఏమేయలేదు, జస్ట్ ఆ బౌల్లో ఎండుమిర్చి వేసాను. ఒక చిన్న గ్లాసు పల్లీలు వేసాను. కొందరు అంటారు రెడ్ చట్నీ కావాలి నాకు, గ్రీన్ చట్నీ కావాలి అని అంటూ ఉంటారు పిల్లలు. మా ఇంట్లో అలా అంటూ ఉంటారు, చూస్తూ ఉంటాం. కొంచెం 1 ఇంచు 2 రెక్కల చింతపండు వేయండి టేస్ట్ కోసం. కొంచెం కరివేపాకు. నేను ఎక్కువ కరివేపాకు పోపులో వేయను, ఎందుకంటే పోపులో వేస్తే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు తినకుండా పడేస్తారు. జీలకర్ర ఇవి మనం మిక్సీ పట్టేటప్పుడు ఇలా వేయించుకొని వేస్తే అందరూ తింటారు. కొన్ని ధనియాలు వేసాను చూడండి, చిటికెడు కొంచెం ధనియాలు వేసి, ఇప్పుడు 1 స్పూను ఆయిల్ వేయాలి. చూడండి, 1 స్పూను, చిన్న స్పూను ఆయిల్ వేసేసి అవి కొంచెం వేయించుకోవాలి. చూడండి, అన్నీ వేగిపోయినాయి, కరివేపాకు అవి కూడా వేగిపోయినాయి. ఇప్పుడు మిక్సీలో అన్నీ కలిపి పట్టేసుకోవాలి. 10 ఎండుమిర్చి వేసాను, చిన్న కప్పు గ్లాసు వేసిన. మీరు చట్నీకి రాదు అనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి లేనప్పుడు మనకి ఎలా అయినా చేసుకోవచ్చు. 1 స్పూను సగం కొంచెం సాల్ట్ వేసాను. ఇంకంతే, మిక్సీ పట్టేసుకొని మళ్ళీ ఒక ఆయిల్ వేసుకొని చూడండి, అలా పట్టుకోండి పల్చగా, వాటర్ పోసి, ఇంకేం వేయద్దు దాంట్లో. పట్టేసి ఇప్పుడు పోపుకి కొన్ని ఆవాలు, మళ్ళీ ఒక 2 ఎండుమిర్చి, మినప్పప్పు
ఈ ఇడ్లీ చట్నీ టిఫిన్ చట్నీలకు ఇవి వేస్తే సరిపోతుంది. కరివేపాకు వేయక్కర్లే, మనము అది ముందే పట్టాం కాబట్టి. ఇంగు వేసుకోండి, టేస్ట్ ఉంటుంది ఇంగువ. పోపులకు ఖచ్చితంగా ఇంగు వేసుకోండి. అది కొంచెం రెడ్గా అయినాక వేగిన తర్వాత చట్నీలో పోసేసుకుందాం. ఆ జార్లో తీసి దీంట్లో పోసేవాళ్ళు ఇదే ఆ దాంట్లో పోసేసుకుంటే అయిపోతుంది. అంతే, చాలా కమ్మగా ఉంటుందండి, టేస్టీగా ఉంటుంది చట్నీ. మనకు పల్లీలు ఉంటే ఎలాగైనా ఎన్నో రకాలు చేసుకోవచ్చు. చూడండి, వడలు, రెడ్ చట్నీ. టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఏమైనా మేము చేయాలంటే కూడా మీరు కామెంట్స్లో చెప్తే ఖచ్చితంగా మీకు అనుకూలంగా మీకు నచ్చిన విధంగానే చేస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.